So for the last two times that we have been together, మరి గత 2 సార్లుగా మనం ఇక్కడ కూడుకున్నప్పుడు I've talked about the role and the importance of the church in our life. మన జీవితంలో సంఘం యొక్క పాత్ర, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకొని ఉన్నాం. We've talked about the role and the importance of the pastor in our life. మన జీవితంలో పాస్టర్ గారి యొక్క పాత్ర, ఆయన యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం నేర్చుకొని ఉన్నాం. And today we're coming to the third and the final piece that we need to discuss. మరి ఈ దినము మూడో ఒక అంశం గురించి, మరి చివరి అంశం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. Now through this series, one of the things that I said was that our ability to receive the goodness of God is affected by two things. చూడండి, దేవుని యొద్ద నుండి మనము స్వీకరించుకునే విషయాలు 2 విషయాలపైన ఆధారపడి ఉన్నాయి. It is based on our perspective and our perception. మొదటిది దేవుని గురించి మనము ఎలాంటి అవగాహన కలిగి ఉన్నామని, రెండవది మనము ఎలాంటి దృష్టితో ఆయనను చూస్తూ ఉన్నామనే దానిపైన ఆధారపడి ఉన్నాయి. We saw this in the life of Jesus. Jesus went to his hometown and the Bible says that he could not do any mighty works there. యేసు యొక్క జీవితాల్లో చూసినట్లయితే యేసు తన స్వగ్రామమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ కూడా అద్భుతాలు చేయనట్లుగా మనం లేఖనాల్లో And చూస్తూ the ఉన్నాం. reason he could not do any mighty works there is because people perceived him a certain way. ఎందుకు యేసు బలమైన కార్యాలు చేయలేకపోయాడంటే, యేసుని ఆ ప్రజలు యేసుని చూసినటువంటి దృష్టికోణము వేరేగా ఉంది. And when they perceived him as a common person, ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రజలు యేసుని గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడు they only received at a limited basis or a limited level. వారు కొంత పరిమితము కలిగినటువంటి విధానంలోనే వారు స్వీకరించి ఉన్నారు. We saw this in the Old Testament story of Naaman the leper who goes to the prophet. పాత నిబంధన గ్రంథంలో నయమాను ఎలీషా యొద్దకు వెళ్ళినప్పుడు, And when he goes there, he said he's going there for a miracle. నయమాను ఒక అద్భుతము కొరకు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. And he has a certain perception about how the prophet needs to receive him or how he needs to receive the miracle. కాబట్టి ఈ యొక్క నయమాను ప్రవక్త యొద్దకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రవక్త ఈయనని ఎలా స్వీకరించుకుంటాడని, స్వస్థపరచు విధానం ఎలాగుంటుందని ఒక అవగాహన నయమాను కలిగి వెళ్ళి ఉన్నాడు. And even though he came to the right source, he almost walked away without the miracle because of the wrong perception. చూడండి, ఆ యొక్క నయమాను సరైన వ్యక్తి వద్దకు వచ్చాడు, సరైన స్థలానికి వచ్చాడు, కానీ ఆ యొక్క నయమాని యొక్క అవగాహన సరైనదిగా లేనందున అతడు స్వస్థత పొందకుండా వెళ్ళిపోయాడు. So you can come to the right source. కాబట్టి సరైన ఆధారం యొద్దకు And the రావచ్చు. source can have all the power, all the ability needed to help your situation. కాబట్టి ఆ యొక్క వచ్చినటువంటి వనరులు మీకు సహాయం చేయుటకు అవి సిద్ధంగా ఉండవచ్చు. But if the perspective is not right, we cannot receive the way we're supposed to receive. కానీ వారిని గురించి మనం ఎలాంటి అవగాహన కలిగి ఉన్నామో అది సరైనదిగా లేనట్లయితే మనము పొందుకోరుకున్నది మనం పొందుకోలేము. Now today I'm going to talk to you about the word of God. ఈ దినము దేవుని యొక్క వాక్యమును గురించి నేను We talked మాట్లాడబోతున్నాను. about the church, మనం సంఘమును గురించి talked మాట్లాడాం, about the pastor. మరి సంఘ కాపరిని గురించి మాట్లాడాం. The third and final piece is the word of God. మూడవది దేవుని యొక్క వాక్యమును గురించి మనం మాట్లాడుతూ Let's ఉన్నాం. go to James chapter 1 please. యాకోబు రాసినటువంటి పత్రిక James chapter 1 and starting from verse 21. మొదటి అధ్యాయము 21వ వచనం నుండి All the way to verse 25. 25వ వచనం వరకు మనం చదువుదాం. Telugulo chadu. నేను తెలుగులో మీ కొరకు చదువుతాను. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువాత్రు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. Hallelujah. హల్లెలూయా. Now verse 21 says, ఈ యొక్క 21వ వచనం చెప్తూ ఉంది, it tells us to receive the word of God. దేవుని యొక్క వాక్యమును స్వీకరించమని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. Verse 22 says, 22వ వచనం the చూసినట్లయితే way we receive the word of God is by hearing of the word of God. దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా మనము స్వీకరిస్తూ ఉన్నాం. But then he says that is only part of the receiving process. ఇది కేవలము విను ప్రక్రియ మాత్రమే ఉన్నది. But it does not complete the process of receiving the word. కానీ ఆ యొక్క వాక్యమును స్వీకరించి యొక్క
యొక్క కార్యము సంపూర్ణము కాలేదు. He says there is a point of receiving the word, వాక్యమును స్వీకరించే ఒక క్రమము and ఉన్నది. then he says there is something else that needs to happen before the manifestation of the word. వాక్యము యొక్క బయలుపాటు కాకమునుపు ఒక కార్యము జరగాలి. Many of us have heard the word of God throughout our lives. చూడండి, వాక్యమును మన జీవితంలో ఎంతో కాలంగా మనం వింటూ ఉన్నాం. Many of you have heard the promises of God. దేవుని యొక్క వాగ్దానాలు కూడా విని ఉన్నాం. But the reality is, for many people, we have heard the promises of God, but we have not seen the manifestation of those promises. దేవుని యొక్క వాగ్దానాలు మనం విని ఉన్నాం, కానీ వాగ్దానముల యొక్క నెరవేర్పును మనం చూడలేదు. And a lot of times, అనేక సార్లు many people have this question, why is it that even after I come to church, even after I hear the word, why are things not manifesting in my life? నేను సంఘమునకు వస్తూ ఉన్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, అయినా నా జీవితంలో కార్యములు ఎందుకు సాధకం కావట్లేదు అంటూ ఉంటారు. And based on this verse, ఈ యొక్క లేఖనమును we ఆధారం చేసుకొని understand that the gap between the hearing of the word and the manifesting of the word, the gap between these two things is the doing of the word of God. వాక్యమును విని వాక్యం యొక్క నెరవేర్పు జరగాలి అంటే వాటికి మధ్య ఒక ఎడమ ఉన్నది. ఆ ఎడమ ఏంటంటే కార్యమును చేయుటయ్యున్నది. The more you do the word of God, దేవుని యొక్క వాక్యమును ఎంతగైతే మనం చేస్తూ ఉంటామో, you close the gap between hearing and manifesting the word. దేవుని యొక్క వాక్యముని విని వాక్యమును యొక్క నెరవేర్పునకు మధ్యలో ఉన్న ఆ యొక్క ఎడమను, ఆ యొక్క గ్యాప్ ని మనము పూర్తి చేస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. But if you don't do the word of God, దేవుని యొక్క వాక్యమును చేయకపోతే you're still hearing the word. మనం ఇంకను వాక్యమును వింటూ You ఉన్నాము. know the promises because you heard the promises. దేవుని యొక్క వాగ్దానములు మీరు విని ఉన్నారు గనుక వాగ్దానములను మీరు ఎరిగి ఉన్నారు. But the problem is the manifestation is still far away. కానీ సమస్య ఏంటంటే ఆ వాగ్దానముల యొక్క నెరవేర్పు ఇంకా దూరంగా ఉన్నది. And here James says, if you are not a doer of the word of God, ఇక్కడ యాకోబు అంటూ ఉన్నాడు, వాక్యమును ప్రకారము మీరు చేయని వారుగా ఉన్నట్లయితే, then he says you are deceiving yourself. మిమ్మును మీరు మోసగించుకుంటూ ఉన్నారని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. How are we deceiving ourselves? మనల్ని మనం ఎలా మోసగించుకుంటూ ఉన్నాం? We deceive ourselves because we hear the word, మనము వాక్యమును వింటూ ఉన్నాం. and because we hear the word, we think that things should happen. వాక్యంను విని ఉన్నాము గనుక కార్యములు వాటంతట అవే జరిగిపోవాలని మనం అనుకుంటాం. Remember, the Bible says that faith comes by hearing and hearing by the word of God. బైబిల్ చెప్తుంది విశ్వాసం అనున్నది వినుట వలన కలుగుతూ ఉంది. వాక్యమును గురించి వింటూ ఉంటే మరి విశ్వాసం కలుగుతూ ఉంది. But the Bible doesn't say that manifesting of the word happens by the hearing of God's word. దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు వాక్యమును విన్న వెంటనే జరుగుతుందని లేఖనాలు చెప్పట్లేదు. But hearing is a very important part. వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగమై ఉన్నది. But it does not accomplish everything that needs to be accomplished. వాక్యమును విన్నంత మాత్రాన వాక్యం యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు వెంటనే జరగదు. When you hear, faith comes. చూడండి, వాక్యమును విన్నప్పుడు విశ్వాసము కలుగుతూ But ఉన్నది. you have to do something with that faith. ఆ విశ్వాసముతో మీరు చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. Only when you do something with that faith will you move from just hearing to manifesting. ఆ విశ్వాసము ద్వారా మీరు విని చేసినప్పుడు వినుట యొద్ద నుండి నెరవేర్పునకు మీరు వస్తూ ఉన్నారు. For example, ఉదాహరణకి, if you want to eat in your house, వాట్ సార్, if you want to eat in your మీ house, ఇంట్లో ఒకవేళ మీరు భోజనం చేయాలనుకోనండి, the common thing that we do is we first get groceries from the supermarket. మరి సామాన్యంగా మరి కొట్టు నుండి ఓ సరుకులన్నీ మనం ఇంటికి తెచ్చుకుంటాం. That's step number 1. అది మొదటి మెట్టు అయి ఉన్నది. But then there is another step. రెండో మెట్టు ఏమై ఉన్నదంటే, You have to do something with the groceries that you got to the house. మీరు ఇంటికి తెచ్చుకున్నటువంటి సరుకులతో ఆ వస్తువులతో ఒక కార్యము చేయాలి. You have to clean the vegetables. అక్కడ ఉన్నటువంటి కూరగాయలన్నిటిని శుభ్రం You have to చేయాలి. clean the meat that you bring. మరి మీరు తెచ్చుకున్న And మాంసాహారాలను you have శుభ్రం చేయాలి. to cook before you eat. మీరు వాటిని తినక మునుపు వాటిని చక్కగా ఉడికించి వండాలి. Simply bringing the groceries does not prepare a meal for you. ఆ కూరగాయలు సరుకులు తెచ్చినంత మాత్రాన వెంటనే మీకు ఆహారం సిద్ధంగా So in లేదు. the same way, James says, if you are just hearing, you're deceiving yourself by thinking the meal is ready.
అలాగే యాకోబు అంటూ ఉన్నారు, కేవలం వాక్యాన్ని వినుట వలన మీరు సమస్తము సిద్ధమైపోయింది అనుకుంటే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు He says, అంటున్నాడు. it is very important to bring the groceries. మరి సరుకులు తీసుకొని రావడం చాలా It is ప్రాముఖ్యమైనది. very important to hear the word. వాక్యమును వినుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Because without the groceries, there is nothing to cook. మరి సరుకులు తేకుండా ఎలాంటి వంటలు చేసుకోలేరండి. Without hearing, you don't know what to believe. వాక్యమును వినకుండా మీరు ఏం విశ్వసించాలో మీకు తెలియదు. So it's very important to hear the word. కాబట్టి వాక్యమును వినుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. But we have to realize there is another step. కానీ మరో మెట్టు ఉందన్న సంగతి మీరు గుర్తించాలి. And only when you start doing will you close the gap between hearing and manifesting the word of God. వాక్యమును విని వాక్య ప్రకారము మీరు చేసినట్లయితే వాక్యము వినుటకును ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పునకు ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీని మీరు భర్తీ చేస్తారు. And in verse 25 he says, the doer of the word, this one will be blessed in what he does. 25వ వచనంలో చూసినట్లయితే వాక్య ప్రకారము చేయువాడు వాడు చేయనిదంతలో దీవింపబడి వాడు ధన్యుడుగా అవుతాడు. So he says, receive the word, వాక్యమును స్వీకరించాలి, and then you do something with that word. ఆ విన్న వాక్యముతో కొంత చేయాలి. And when you do something with that ఆ word, వాక్యము ద్వారా ఏదైనా మీరు you చేసినట్లయితే will be blessed in what you do in life. మీరు చేస్తున్నటువంటి క్రియలలో మీరు ధన్యుడిగా దీవింపబడతారు. Now if you take notes, write this down. ఒకవేళ నోట్స్ తీసుకుంటున్నట్లయితే ఈ విషయాలను మీరు రాయండి. The word of God has creative, dynamic and supernatural abilities. దేవుని యొక్క వాక్యము ఆ యొక్క అతీతమైనటువంటి సామర్థ్యతను శక్తిని సృష్టిస్తూ ఉన్నది. Now the word of God has these abilities. దేవుని యొక్క వాక్యములో ఇట్టి సామర్థ్యతలు ఉన్నాయి. For example, in the book of in the book of John chapter 1, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో the చూసినట్లయితే Bible says that God made the world by his word. బైబిల్ చెప్తుంది దేవుడు లోకములో తన వాక్కుతో సృష్టించి ఉన్నాడు. In Genesis chapter 1, ఆదికాండం మొదటి అధ్యాయము the Bible says that God created the world by his word. దేవుడు తన వాక్కు ద్వారా ఈ యొక్క ప్రపంచములను లోకమును ఆయన సృష్టించి ఉన్నాడు. In Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక the 11వ Bible అధ్యాయంలో says that God framed the world by his word. దేవుడు తన వాక్యము ద్వారా లోకమును రూపించి ఉన్నాడు. And then in Hebrews chapter 1, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము is that God sustains and upholds all things by the power of his word. దేవుడు తన వాక్యపు శక్తి ద్వారా సమస్తమును శూన్యములో ఆయన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now this same word ఈ వాక్యే is what we're supposed to receive in ఈ our life. వాక్యమే మన జీవితంలో మనం స్వీకరించబద్ధులమై The ఉన్నాం. same word that created the world. ఏ వాక్యమైతే లోకమును సమస్తమును సృష్టించి ఉన్నాయో, The same word that put the stars in the sky. మరి ఏ వాక్ అయితే ఆకాశంలో సూర్య చంద్ర The నక్షత్రంలో నుంచి ఉన్నాడో, same word that told the oceans where to stop. మరి ఆ యొక్క ఏ వాక్ అయితే సముద్ర జలములను భూమిని మరి వేరుగా చేసి ఆగుమని చెప్పి ఉన్నాయో, The same word that causes the moon to go around the earth and the earth to go around the sun. మరి ఏ వాక్ అయితే ఆ యొక్క చంద్రుణ్ణి భూమి చుట్టూ తిరుగుమని భూమిని యొక్క సూర్యుని చుట్టూ తిరుగుమని ఏ వాక్ అయితే చెప్పి ఉన్నదో ఆ It's వాకే, the same word and the same source that has been given to you and to me. ఆ వాక్యమే ఆ యొక్క వనరులుగా నీకు నాకు అనుగ్రహింపబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. But how we view this word is very important. కానీ ఈ యొక్క వాక్యమును మనం ఎలాంటి అవగాహనతో చూస్తున్నాం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. How we perceive this word is very ఈ important. యొక్క వాక్యమును మనం ఎలాగ స్వీకరించుకుంటున్నాం, ఎలాంటి దృష్టితో చూస్తున్నాం అనేది ప్రాముఖ్యమై If you ఉన్నది. see the Bible as a historical book, చూడండి, బైబిల్ గ్రంథాన్ని ఒక చరిత్రక గ్రంథంగా మీరు that's చూసినట్లయితే all you'll get out of this Bible. చరిత్ర మాత్రమే మీరు పొందుకుంటారు. If you see this Bible as a philosophy book, లేక ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏదో వేదాంతంగా ఒక ఫిలాసఫీగా చూసినట్లయితే that's all you'll get out of it. దానిలో నుండి ఆ శాస్త్రమే మీరు If you పొందుకుంటారు. see the Bible as a bedtime story book, మరి ఒకవేళ బైబిల్ గ్రంథంలో అన్ని చెడు కథలు ఉన్నాయండి, అన్ని కష్టాలు ఉన్నాయని మీరు చూసినట్లయితే that's all you'll get out of అవి it. మాత్రమే మీరు చూడగలరు. So how you perceive this word కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీరు ఏ దృష్టితో చూస్తూ is ఉన్నారు very important. అది చాలా ప్రాముఖ్యమై But ఉన్నది. if you see this word and perceive this word as the word of the living God, that's what you can get out of it. ఈ దేవుని యొక్క వాక్యమును జీవము గల దేవుని మాటలుగా మీరు చూసినట్లయితే జీవం కలిగిన వాక్యపు సారాంశమును మీరు పొందుకోగలరు. Now the second thing I want you to write down. రెండో విషయాన్ని మీరు ఈ రీతిగా రాసుకునండి. Results come from doing and not just hearing.
వాక్యము వినుట వలన ఫలితములు రావు, కానీ వాక్య ప్రకారం చేయట వలన ఫలితములు వస్తూ ఉన్నాయి. Results come from doing, not just hearing. ఫలితములు వినుట వలన రావు, చేయట వలన వస్తూ ఉన్నాయి. Now, again, going back to this example that we had, there's the hearing of the word of God and the manifesting of the word of God. వాక్యము వినుట ఇక్కడ ఉన్నది, మరోవైపు వాక్యం యొక్క నెరవేర్పు ఉన్నది. And we said that the doing is what reduces the gap. చూడండి, వాక్యము ప్రకారము చేయట ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎడమ ఖాళీని తగ్గిస్తూ ఉన్నది. However, we have another problem. మరో సమస్య మనకున్నది. How many of you have come to church, సంఘమునకు ఎంతమంది వచ్చి ఉన్నారు? listened to a message before, మరి మునుపు వాక్యాన్ని విన్నవారే you said, you know what, that's a very good point. ఓ, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అంటారు. You know what, I need to start doing that in my life. మరి కాబట్టి అది చాలా మంచిది, కాబట్టి నా జీవితంలో అది నేను చేయడం ప్రారంభిస్తానంటారు. I need to become a more loving person. ఓ, ఇప్పుడు నేను చాలా ప్రేమించే వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా I need to ఉండాలనుకుంటాను. get rid of this anger in my life. చూడండి, నాలో నుంచి కోపము, క్రోధమును తీసివేసాలి I అనుకుంటారు. need to get rid of this lust or greed in my life. నా జీవితంలో ఆ యొక్క ధనాపేక్ష కానీ, ఆపేక్ష కానీ, ఆ యొక్క వాంఛ కానీ నా జీవితంలో నుంచి తీసివేయాలనుకుంటారు. How many of you ever had those kinds of thoughts when అలాంటి you listen to a అనుభవాలు message? ఎంతమందికి ఉన్నాయండి? వాక్యం విన్నప్పుడు ఇలాంటి తీర్మానాలు తీసుకుంటుంటాం. We all want to make those changes. మనం అలాంటి మార్పులు మన జీవితంలో చేసుకోవాలని మనం We want ప్రయత్నిస్తుంటాం. to do these things in our life. మన జీవితంలో ఇలాంటి కార్యాలు చేయాలని మనం చూస్తూ ఉంటాం. However, I've realized మరి ఏదేమైనప్పటికీ మనం ఏం there is గుర్తిస్తామంటే, also a gap between hearing and doing. మరి ఆ యొక్క వినుటకును చేయుటకును మధ్యలో కూడా కొంత ఖాళీ ఉన్నది. There are a lot of times we say, I need to do this, and yet we don't do it. మనం వాక్యం విన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, ఇది ఖచ్చితంగా నేను రేపటి నుంచి చేయాలనుకుంటాం, కానీ చేయము. And so there is now a gap between the hearing of God's word and the doing of God's word as well. వాక్యమును విని దాన్ని చేయుటకు మధ్యలో కూడా ఎంతో ఎడమ ఉంది. Now, what is this gap? మరి ఈ యొక్క ఎడమ, ఈ యొక్క ఖాళీ Why ఏమైంది? is it that I am not able to see the fruit I want to see in my life? నా జీవితంలో నేను చూడాలనుకున్నటువంటి ఫలితాన్ని నేను ఎందుకు Why చూడలేకపోతూ can't ఉన్నాను? I see the kind of result I want to see in my life? నేను నా జీవితంలో ఏవైతే ఫలితాలు చూడాలనుకుంటున్నానో అలాంటి ఫలితాలు నేను ఎందుకు చూడలేకపోతూ And ఉన్నాను? how do we identify this gap? మరి ఏదైతే ఉంది, ఈ యొక్క ఎడమని మనం గుర్తించాలి. Jesus calls this gap a mystery. చూడండి, యేసు ఈ యొక్క ఖాళీని ఒక మర్మముగా పిలుస్తూ ఉన్నాడు. Right? And today we're going to get into this mystery. ఈ యొక్క మర్మంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. And by the end of this message, it will no longer be a mystery. ఈ యొక్క వర్తమాన ముగింపులో ఇది ఎంత మాత్రము మీకు మర్మయుక్తంగా ఉండదు. And I believe that you will start seeing the fruit and harvest in your life like never before. మునుపటి కంటే మీ జీవితంలో గొప్ప పంట, ఫలములను మీరు చూస్తారు. Go with me to Mark chapter 4, please. మార్కు సువార్త 4వ అధ్యాయము. Mark chapter 4 and starting from verse 10. మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుండి Or read verse 11, please. 11వ వచనం. అందుకు ఆయన, దేవుని రాజ్యము మర్మముగా మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. All right, so here Jesus finished talking about a parable. యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. And now there is a small group asking him what this parable means. ఈ యొక్క ఉపమానం అర్థం ఏమిటి అని అక్కడ చిన్న గుంపు వారు అడుగుతూ ఉన్నారు. And Jesus says in verse 11, if you can put verse 11, please. 11వ వచనంలో It చూసినట్లయితే, says, to you it has been given to know the mystery of the kingdom of God. అందుకైనా దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని అంటూ ఉన్నాడు. Now the first thing is Jesus is calling this a mystery. యేసు దీనిని ఒక మర్మముగా పిలుస్తూ ఉన్నాడు. But then he also says it has been given to you to know the mystery. ఆ మర్మములు తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటూ ఉన్నాడు. Now once you know the mystery, it's no longer a mystery. ఒక మర్మమును మీరు ఎరిగి ఉన్న తర్వాత ఇంకా అది ఎంత మాత్రమును మీకు మర్మము కాదు. See, once you know somebody's secret, it's no longer a secret. ఒక వ్యక్తి యొక్క రహస్యము మీకు తెలిసిన తర్వాత అది ఎంత మాత్రమును రహస్యము కాదు. In the same way, అదే రీతిగా once you know the mystery, it's no longer a mystery. ఒక మర్మమును మీరు తెలుసుకున్న తర్వాత అది ఎంత మాత్రమును మర్మము కాదు So మీకు. Jesus says this is a mystery, but for you specifically, it has been given to know that mystery. దేవుని రాజ్యము మర్మముగా ఉన్నది, కానీ అది మీకు తెలుసుకొనుటకు ఇవ్వబడి ఉన్నది కనుక అది మీకు మర్మము కాదు అంటున్నాడు. And then in verse 13 he says, 13వ వచనంలో అంటున్నాడు, do you not understand this parable? How then will you understand all the parables? మరియు ఈ ఉపమానమే మీకు తెలియదా?
అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియనెను. So now he's talking about a parable, ఆయన ఒక ఉపమానం and he గురించి says చెప్తున్నాడు. this particular parable ఈ ఉపమానమే మీకు తెలియకపోతే is something that is fundamental and it has to be fundamental in your understanding. మీరు గ్రహించుటకు ఇది ప్రాథమికంగా ఉండాలి అంటూ ఉన్నాడు. If you don't understand this parable, ఈ ఉపమానమే గనుక మీకు అర్థం కాకపోతే he says, how will you understand everything else that I'm teaching? మరి నేను బోధించుచున్నటువంటి అనేకమైన విషయాలు మీకు ఎలాగూ So తెలుస్తాయి? in order to understand everything else that Jesus teaches, you first have to understand this parable that he's teaching. యేసు బోధిస్తున్నటువంటి ఉపమానాలన్నీ మీకు అర్థం కావాలి అంటే మొదట బోధిస్తున్నటువంటి ఈ ఉపమానం మీకు అర్థం కావాలి. The first 9 verses of this chapter ఈ యొక్క అధ్యాయంలో మొదటి 9 వచనాలు is where he speaks the parable. ఆయన ఉపమానాల్ని చెప్తూ ఉన్నాడు. Verse 10, he calls it a mystery. మరి 10వ వచనంలో బోధించినదంతా కూడా ఒక మర్మముగా అంటూ ఉన్నాడు. But then he says this mystery has been given to you so we can understand the mystery. కాబట్టి ఈ మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మర్మములు మీకు అర్థం చేసుకున్నట్టుకై. Verse 13, he says, if you don't understand this, you will not understand anything else. ఈ ఉపమానమే మీకు తెలియదా, అయితే ఉపమానాలన్నీ మీకు ఎలాగూ తెలియను అంటున్నాడు. And then from verse 14 is where he starts explaining the parable. మరి 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఆయన ఈ యొక్క ఉపమానాల్ని వివరిస్తూ ఉన్నాడు. Now pay attention to this. మరి దీనిని మీరు గమనించండి. Verse 14, the sower sows the word. మరి విత్తువాడు వాక్యమును విత్తుతూ ఉన్నాడు. Verse 15, and these are the ones by the wayside where the word is sown. When they hear, Satan comes immediately and takes away the word that has been sown in their hearts. మరి త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. Now I want you to think about what's happening here. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో మీరు గమనించండి. The people came to the right source. మరి ప్రజలు సరైనటువంటి స్థలమునకు వచ్చి ఉన్నారు. They were receiving the right seed. మరి సరైనటువంటి విత్తనాన్ని వారు స్వీకరించుకున్నారు. Which means they heard the word. అనగా వాక్యమును తీసుకొనుట అనగా వాక్యమును విన్నారు. But they did not do anything with the word. కానీ విన్న వాక్యముతో వారు ఏమీ కూడా చేయలేదు. They did not even have the opportunity to do anything with that word. ఆ యొక్క వాక్యముతో వారు చేయుటకు అవకాశమును ఏం చేయలేకపోయారు. Because the Bible says the devil came and stole the word or stole the seed. ఎందుకనగా బైబిల్ చెప్తుంది సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోయెను. And once the seed is stolen, ఎప్పుడైతే ఆ విత్తనము ఎత్తుకోపోబడిందో there's no fruit and no harvest. ఇక ఫలములు లేవు, పంట లేదు. Go with me to verse 16 and 17. 16-17 వచనాలు. So the first type of person did not act on the word. కాబట్టి మొదటిది వాక్య ప్రకారం జరగలేదు. The second type of person, మరి రెండో రకమైనటువంటి మనుషుడు, these likewise are the ones sown on stony ground. When they hear the word, immediately they receive it with gladness, and they have no root in themselves, so endure only for a time. Afterward, when tribulation and persecution arises for the word's sake, immediately they stumble. అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. So the second type of person is also hearing the word. కాబట్టి రెండో రకమైన వ్యక్తులు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు. They have moved further along than the first type of person. మొదటి రకమైనటువంటి వ్యక్తుల కంటే వీరు ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఉన్నారు. But they still have not gotten to the place of manifestation. కానీ ఆ యొక్క విత్తనం యొక్క నెరవేర్పు వాక్యం యొక్క నెరవేర్పునకు వారు రాలేదు. Again the result is no fruit and no harvest. ఇక్కడ ఫలితం ఏమనగా వారికి పంట లేదు, ఫలము లేదు. Now I want you to make a note of what it says in verse 17. 17వ వచనంలో ఏం చెప్తున్నారు గమనించండి. It says tribulation and persecution arises for the word's sake. వాక్యము నిమిత్తము శ్రమహీనను హింసహీనను కలుగగానే. Now this is very important for you to understand. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. The seed was sown in their heart. వారి హృదయంలో విత్తనము విత్తబడి ఉన్నది. Now it says tribulation and persecution came into that person's life. శ్రమ హింస వారి జీవితంలోనికి రాగానే, In other words, tough times came into their life. మరో కోణంలో చెప్పాలంటే వారి జీవితంలో క్లిష్ట పరిస్థితులు రాగానే, Many times there are
people or Christians who believe that tough times are brought into their life by God. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే మా జీవితంలోకి కష్ట పరిస్థితులు వస్తున్నాయంటే దేవుడే అనుమతించాడు, దేవుని అనుమతి లేకుండా రాలేవు అనుకుంటారు. And people believe God brought them into their life to teach them something. చాలా మంది అనుకుంటారంటే దేవుడు ఇలాంటి అనుభవాలు ఇస్తున్నాడంటే కొన్ని పాఠాలు నేర్పడానికి అని అనుకుంటుంటారు. Or to make us shape our character. లేక మన యొక్క గుణశీలతను ఆయన సరైన రీతిలో రూపుదిద్దుతున్నాడని అనుకుంటారు. I want to submit to you that is not the case. నేను చెప్తున్నాను అలాగా కాదండి. Look at what the scripture says. లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయో గమనించండి. It says, afterward, when tribulation and persecution arises for the word's sake. మరి వాక్యము నిమిత్తము మరి శ్రమ హింస కలిగినప్పుడు It did not come for your character's sake. మీ యొక్క గుణలక్షణమును సరిచేయటకు రాలేదండి. It did not come for teaching's sake. మీకేదో అనుభవాలు పాఠాలుగా నేర్పించుటకు రాలేదు. It did not come for knowledge's sake. ఏదో మీరు జ్ఞానమును సంపాదించుకొనుటకు రాలేదు. It came for the word's sake. వాక్యము నిమిత్తము మీకు శ్రమ హింస కలుగుతూ In ఉన్నది. other words, it came for your seed's sake. మరో కోణంలో చెప్పాలంటే మీలో విత్తబడినటువంటి ఆ విత్తనము కొరకు శ్రమలు వస్తూ ఉన్నాయి. So, for example, ఉదాహరణకి you hear a message that God wants you to be blessed. మీరు దీవింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడనే ఒక That వర్తమానం God wants you విన్నారు. to prosper in life. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నారనే వర్తమానం విన్నారు. And the next week you lose your job. మరి ఆ వాక్యం విన్న మరుసటి వారమే ఉద్యోగం పోయింది అనుకోండి. The next week you have the biggest loss in your business. లేక మీ వ్యాపారంలో ఎంతో గొప్ప నష్టం జరిగింది అనుకోండి. Now, what is that trouble designed to do? ఇప్పుడు ఆ యొక్క సమస్య ఏమి చేయుటకు రూపుదిద్దబడి ఉన్నది? What is that pressurized situation designed to do in your life? చూడండి మీ జీవితంలో ఆ యొక్క ఒత్తిడి ఏమి చేయుటకు రూపొందింపబడి ఉన్నది? It is designed to steal the word that has been planted that God wants you blessed. దేవుడు నిన్ను దీవించాలని విత్తబడినటువంటి ఆ విత్తనము ఎత్తుకుపోవుటకే అది ఉంచబడి ఉన్నది. And so now you have a choice. Do I protect this word? కాబట్టి ఈ విత్తనమును నేను కాపాడుకోవాలా? Do I protect the seed of God's word that says God wants me blessed? దేవుడు నన్ను దీవించాలనే విత్తనమును నేను కాపాడుకోవాలా? Or do I say, you see, I lost my job, it is not God's will for me to prosper? లేక నా ఉద్యోగాన్ని నేను పోగొట్టుకున్నాను చూసారా, నేను దీవింపబడడం దేవునికి ఇష్టమే లేదు And once you అన్నట్టుగా. say that, what has happened? The seed that was sown in your heart has now been stolen from your మీ heart. హృదయంలో విత్తబడిన ఆ విత్తనము హృదయంలో నుండి ఇప్పుడు ఎత్తుకొని పోబడినది. Once it is stolen, ఎప్పుడైతే అది ఎత్తుకుపోబడి it ఉన్నదో leads to the same result that the first person got, which is no fruit and no harvest. చూడండి మొదటి వ్యక్తి రకమైనటువంటి వ్యక్తులు ఎలాగైతే పంట లేకుండా ఫలములు లేకుండా ఉన్నారో అలాగే ఉంటూ ఉన్నది. Tribulation and persecution don't come from God, they come from the one that is stealing the word of God. మరి ఈ యొక్క హింస శ్రమలు దేవుని యొద్ద నుండి రావు కానీ వాక్యమును ఎత్తుకుపోవు వాని యొద్ద నుండి వస్తూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. And so here the second person, they went further than the first person, but end of the day they did not get the fruit or the harvest in their కాబట్టి life. రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కంటే ఒక మెట్టు పైకి వెళ్ళి ఉన్నాడు కానీ ఆయన జీవితంలో కూడా ఆ ఫలము లేదు, పంట లేదు. Look at the third type of person. మరి మూడో రకమైనటువంటి వ్యక్తిని చూద్దాం. It says in verse 18, now these are the ones sown among thorns, they are the ones who hear the word, and the cares of the world, the deceitfulness of riches, and the desire for other things entering in choke the word, and it becomes unfruitful. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారము వలన ధనమోహము వలన మరి ఇతరమైన అపేక్షల వలన లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. Again, the third type of person went a little further, but the end of the day the result is no fruit, no harvest. ఈ మూడో వ్యక్తి కూడా రెండు మెట్లు అధికంగానే వెళ్ళాడు కానీ ఆయన జీవితంలో కూడా ఫలము లేదు, పంట లేదు. The seed came, విత్తనము నాటబడి but ఉన్నది they did not continue in the seed. కానీ ఆ విత్తనంలో వారు కొనసాగలేకపోయారు. The fourth type of person. మరి నాలుగో రకమైనటువంటి వ్యక్తి. Verse 20 it says, but these were the ones that sown on good ground, those who hear the word, accept it and bear fruit, some 30, some 60 and some 100-fold. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పెను. Now what we have to understand is the issue was not with the preacher, the issue was not with the word, the issue had to deal with the heart. చూడండి ఇక్కడ సమస్య విత్తనముతో లేదు, విత్తనమును విత్తువాని
దానితో లేదు, కానీ ఆ నేల అనగా హృదయముతో సమస్య ఉన్నది. Now, if you're taking notes, write this down. మీరు నోట్స్ రాసుకుంటున్నట్లయితే ఈ మాటలు రాసుకునండి. The objective is not collecting seed on top of seed. చూడండి, ఒక విత్తనము తర్వాత ఒక విత్తనమును జమ చేసుకున్నటయే ముఖ్య ఉద్దేశము కాదు. The objective is not to collect seed. విత్తనములు మరి ఆ ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడమే ముఖ్య ఉద్దేశము కాదు. The objective is to get seed into the ground to get the desired harvest. చూడండి, ఆ ఉద్దేశం ఏంటంటే ఆ విత్తనము మంచి నేలలో విత్తబడి చక్కని ఫలమును ఇచ్చేది ముఖ్య ఉద్దేశమై ఉన్నది. So for example, ఉదాహరణకి many of us come to church, చాలా మంది సంఘానికి వస్తారు. and as we come to church మనం సంఘానికి వస్తూ ఉండగా and we keep hearing the word, వాక్యాన్ని వింటూ ఉన్నాము. and the Bible says every time you hear the word బైబిల్ చెప్తుంది వాక్యమును వింటున్న ప్రతిసారి that you're receiving seed. మనము విత్తనాల్ని స్వీకరించుకుంటూ ఉన్నాం. And here's where many of us are being deceived. మరి ఇక్కడే చాలా మంది మోసపడుతూ ఉన్నారు. We sit down with our notebooks, our iPads, our phones, చూడండి, నోట్ ప్యాడ్స్, ఆ యొక్క ఐఫోన్స్ లేకపోతే బైబిల్ నోట్ బుక్స్ తీసుకొని and we have our notebooks open, మన నోట్ బుక్స్ ఓపెన్ చేసుకొని and every single time we come there's a seed that is dropped. మనము వాక్యాన్ని విన్న ప్రతిసారి ఒక విత్తనమును అక్కడ విత్తబడుతూ ఉన్నది. And then we come back to church again, మరలా ఆదివారం సంఘానికి వస్తాం, and then we drop another seed, మరొక విత్తనం అక్కడ వేస్తాం, and then we close the book, ఆ తర్వాత నోట్ బుక్ ని and then మూసివేస్తాం, we go home, ఇంటికి వెళ్తాం, and then we put it on our shelf. దాన్ని మంచిగా చక్కగా సెల్ఫ్ లో Monday పెడతాం. through Saturday the week goes on. మరి వారం అయిపోతూ ఉన్నది. Sunday morning we wake up again, మరి ఆదివారం ఉదయాన్నే pick లేస్తాం, up the notebook from our ఆ shelf, సెల్ఫ్ లో నుండి ఆ యొక్క నోట్ బుక్ ని తీసుకుంటాం, come to church again, మరలా సంఘానికి we open వస్తాం, our notebook again, మరలా నోట్ బుక్స్ ని and తెరుస్తాం. then once the preaching starts, వాక్యము బోధింపబడుతూ ఉన్నప్పుడు and then we drop another seed, మరో కొన్ని విత్తనాలు అక్కడ వేస్తాం, we close the notebook again, మరలా నోట్ బుక్ ని and then మూసివేస్తాం, we go home, మరలా ఇంటికి we వెళ్ళిపోతాం, place it on the shelf. మరలా దానిని చక్కగా Another సెల్ఫ్ లో week పెడతాం, passes by, మరలా ఒక వారం అయిపోతుంది, we come back to church, మరలా సంఘానికి వస్తాం, we open up the book again, మరలా పుస్తకాన్ని తెరుస్తాం, another seed drops by, మరికొన్ని విత్తనాలు అందులో విత్తుతాం, closes the book, మరలా బుక్ మూసివేస్తాం, put it on the shelf again, మరలా ఇంటికి వెళ్ళి సెల్ఫ్ లో and this పెడతాం. process repeats over and over and over again. ఈ కార్యము అనేక సంవత్సరాలుగా నెలలుగా And జరుగుతూనే as ఉంటుంది. this is repeated, ఇది ఎలాగైతే తరచుగా జరుగుతూ ఉన్నదో, here's the expectation we have. చూడండి, మనలో ఉన్నటువంటి ఎదురు చూపును గమనించండి. We're expecting fruit, మనము ఫలాలు రావాలని we're కోరుకుంటున్నాం, expecting a harvest. గొప్ప పంట కోయాలని మనం కోరుకుంటున్నాం. There's only one problem. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే The seed విత్తనాలు was never meant to stay in your book. మరి ఆ యొక్క విత్తనాలు పుస్తకంలోనే ఉన్నాయి. The seed was never meant to stay in your cell phone. ఆ యొక్క సెల్ ఫోన్లోనో పుస్తకాల్లోనే ఉండడానికి కాదు విత్తనాలు ఉన్నవి. The seed was never meant to stay in your notes. మీ యొక్క ఆ విత్తనాలు మీ నోట్బుక్స్ లో ఉండడానికి కాదు ఉన్నాయి. The seed was meant to move from the soil of the notebook into the soil of your heart. ఆ యొక్క పుస్తకపు నేలలో నుండి హృదయ నేలలోనికి విత్తబడాలి. And only when the seed is in your heart ఎప్పుడైతే ఈ విత్తనము మీ హృదయం అనే నేలలో విత్తబడి ఉన్నప్పుడు will it produce. అది ఫలమునివ్వడం But if it ప్రారంభిస్తుంది. is not in your heart, ఒకవేళ మీ హృదయంలో it's లేనట్లయితే, a good thing that you're hearing the word, వాక్యాన్ని వింటున్నారు, చాలా మంచిదే. because that's the only way faith comes into your life. ఎందుకనగా విశ్వాసం వచ్చుటకు అది మాత్రమే ఆధారమై That's ఉన్నది. the only way you know the promises of God. దేవుని యొక్క వాగ్దానాల్ని ఆ రీతిగా వినుట ద్వారా మీరు But తెలుసుకుంటారు. if we are not putting the seed in the soil of our heart, కానీ హృదయం అనే నేలలో ఆ విత్తనములు విత్తకపోతే we are deceiving ourselves. మనల్ని మనము మోసగించుకుంటూ ఉన్నాము. Because while we don't do the necessary steps, we're expecting the harvest. ఎందుకనగా కావాల్సిన కార్యము చేయకుండా పంటని మనం కోరుకుంటూ ఉన్నాం. I can buy all the seed that the store has capacity to sell me. చూడండి, ఆ యొక్క స్టోర్లో ఉన్నటువంటి అనేకమైన విత్తనాలు వారు అమ్మడానికి సిద్ధంగా ఉండొచ్చు, నేను కొనడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. But if I never take the time to take that seed out of the bag and put it in the ground, I will never see the fruit or harvest. కానీ ఆ బస్తలో ఉన్న విత్తనములు తీసి నేలలో విత్తకపోతే నేను పంటను కోయలేను. And the only place for the word of God to produce మరి దేవుని యొక్క వాక్యమును ఫలించుటకు మంచి నేల ఏమిటనగా, is not a book. అది పుస్తకము కాదండి, It's not some notes. ఏదో నోట్స్ కాదండి, It's not a nice PDF. మరి చక్కని PDF ఫార్మాట్ లో చేసుకోవడం కాదు. It's in the soil of
your heart. మీ హృదయం అనే నేలలో అది విత్తబడాలి. And only when it is in the soil of your heart ఎప్పుడైతే మీ హృదయం అనే నేలలో అది విత్తబడుతూ ఉన్నదో will it produce the way it is supposed to. అది ఎలాగా ఫలమునివ్వాలో అలాగా అది ఫలమునిస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. See, this explains why some people can come to church after church after church after church, service after service after service, and see no results in their life. అనేక మంది సంఘానికి ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా వస్తారు, కానీ వారి జీవితాల్లో ఫలితాలను Because చూడరు. even though they are taking the necessary foundational step, which is coming and which is hearing, మరి సంఘానికి వచ్చే ప్రాథమికంగా వాక్యాన్ని వారు చక్కగా వింటూ ఉన్నారు, they are not doing what is demanded by what they are hearing. వారు ఏదైతే వింటూ ఉన్నారో వినుట వలన ఏదైతే చేయబద్దులై ఉన్నారో అది మాత్రం వారు చేయట్లేదు. Now, what kind of fruit should be seen in our life? మన జీవితంలో ఎలాంటి ఫలములను మనం చూడాలి? Go with me to the book of Matthew chapter 7, please. మత్తయి సువార్త 7వ అధ్యాయము. Very quickly, Matthew chapter 7, మత్తయి సువార్త 7వ and అధ్యాయము starting from verse 15 through 20, please. మరి 15వ వచనం నుండి 20వ వచనం వరకు. Yeah, Telugulo chadu. యా సార్, జస్ట్ అ మూమెంట్. Or just read మాథ్యూ Matthew chapter 7, verse Verses 18 నుంచి చదువు. 18వ వచనం నుండి నేను మీకు చదువుతున్నాను. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. Okay, verse 20 says, therefore by their fruits you will know them. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. In other words, what he's saying is, therefore by their actions you will know them. లేక మరో కోణంలో చెప్పాలంటే వారి క్రియల వలన మీరు వారు ఏమై ఉన్నారో ఎరుగుదురు. The seed is no longer a mystery. చూడండి, ఆ విత్తనము ఎంత మాత్రమును మర్మము కాదు. By the fruit you will know the seed. కానీ ఆ విత్తనమునిచ్చు ఫలముల ద్వారా అది ఎలాంటి విత్తనమో మనం తెలుసుకోగలము. If I'm holding an apple in my hand, చూడండి, నా చేతిలో ఒక యాపిల్ పండు గనుక నేను there is పట్టుకున్నట్లయితే no question what kind of seed produced what I'm holding in my hand. కాబట్టి ఆ ఆపిల్ పండును చూస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి విత్తనం విత్తుతే ఈ పండు వచ్చిందని. Nobody will look at the apple and say, oh, pastor must have planted watermelon seeds and therefore he got an apple. మరి ఆపిల్ పండును చూసి పాస్టర్ గారు ఆ యొక్క కర్బూజా యొక్క విత్తనాలు వేసి ఉంటాడు, పుచ్చకాయ విత్తనాలు, అందుకనే చక్కని ఆపిల్ వచ్చాయి అనుకుంటారా? Nobody will think that. అలాగా ఎవరు అనుకోరండి. Because you will know by the fruit what kind of seed was planted. ఎందుకనగా ఆ ఫలమును చూసి ఎలాంటి విత్తనాలు విత్తారో ఫలమును బట్టి తెలుస్తూ ఉన్నది. Now, when we look at our lives, మన జీవితాలను మనం when చూస్తున్నప్పుడు, we begin to judge our own lives, మన జీవితాలని మనం తీర్పు and when తీర్చుకుంటున్నప్పుడు, we see certain actions in our life, మన జీవితంలో కొన్ని క్రియల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు it's no longer a mystery why we act the way we act. మనము ప్రవర్తించే ప్రవర్తన మనకు ఎంత మాత్రమును మర్మముగా లేదు. కానీ You understand that? అర్థమవుతుందండి. The reason why we act certain ways, మనం ఆ రీతిగా ఎందుకు ప్రవర్తిస్తూ the ఉన్నామంటే, reason why we do certain things, మనం కొన్ని విషయాలు ఎందుకు is అలా because ప్రవర్తిస్తామంటే, somewhere down the line a seed was sown to bring forth that kind of fruit. ఇలాంటి ప్రవర్తన తెచ్చుటకు ఎక్కడో ఇలాంటి విత్తనాలు విత్తబడ్డాయి. And so if you want to change your actions, కాబట్టి మీ క్రియల్ని, మీ ప్రవర్తన మీరు మార్చుకోవాలి if అంటే, you want to reduce the gap between hearing and doing, వినుటకును చేయుటకును మధ్య ఉన్న ఎడమను మీరు తగ్గించాలి the అంటే, mystery that we have to know and understand is the mystery of the seed of the word of God being sown in our hearts. మనము దేవుని యొక్క వాక్యము మన జీవితంలో విత్తబడుతున్నటువంటి మర్మమును మనం ఎరిగి ఉండాలి. But the reality is most of us want magical Christianity. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవత్వం అనగా ఒక మ్యాజిక్ లాగా వెంటనే We అయిపోవాలనుకుంటారు. expect God to do magical things in our life. మన జీవితంలో దేవుడు అన్ని మ్యాజిక్లు చేస్తే God బాగుంటుంది remove అనుకుంటాం. this anger issue from my life. మరి నా జీవితంలో ఇలాంటి సమస్యల నుండి తీసివేయాలనుకుంటాం. God remove the lust issue in my ఓ life. ప్రభువా, నా జీవితంలో నుండి కోపము, వాంఛను నా జీవితంలో నుండి తీసివేయమంటారు. Lord, remove the greed issue in my ఓ life. ప్రభువా, నాలో ఉన్న ఆపేక్షను తీసేయమంటూ ఉంటారు. No, if you have greed in your life, నీ జీవితంలో ఆపేక్ష ఉన్నట్లయితే somewhere down the line greed seed was sown. ఎక్కడో నీ జీవితంలో మునుపు ఒక ఆపేక్ష అనే విత్తనం విత్తబడి ఉన్నది. If you don't want to be greedy anymore, ఒకవేళ నీ జీవితంలో ఆపేక్షక నువ్వు కలిగి if you ఉండొద్దు want to be అనుకుంటే, a generous person,
నువ్వు ధారాళముగా ఇచ్చువాడిగా ఉండాలి a అంటే, person that is a blessing to people, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే what's the process? మరి దానికి కావాల్సిన ప్రక్రియ ఏమై ఉన్నది? You look for generosity seed. మరి ఆ యొక్క దాతృత్వంగా ఇచ్చే విత్తనాల కొరకు మీరు You చూడాలి. plant generosity seed not in your notebook but in the soil of your heart. నోట్బుక్ లో కాదండి, మీ యొక్క హృదయం అనే నేలలో వాటిని విత్తాలి. That seed of generosity will make you a generous person. మీ హృదయంలో విత్తబడిన ఆ దాతృత్వము ధారాళమైన విత్తనము ధారాళంగా మిమ్మల్ని చేస్తూ ఉన్నది. Pastor, I don't know why I just keep hating things and hating people and always fighting with people in my life. పాస్టర్ గారు, నాకు ఏంటో తెలియదండి, ప్రజల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తూ ఉంది, వారు నేను అసహ్యం చేసుకుంటున్నానని అంటూ ఉంటారు. Some kind of seed was sown. మరి ఎక్కడో అలాంటి విత్తనం విత్తబడి Pastor, I want ఉన్నది. to be a loving person. పాస్టర్ గారు, నేను ఎంతో ప్రేమగా ఉండాలని I want to have కోరుకుంటున్నాను. good relationships with people in నేను my life. అందరితో చక్కని సంబంధాలు కలిగి Pastor, ఉండాలని I want to కోరుకుంటున్నాను. be quick to forgive people in my ప్రజల్ని life. క్షమించుటకు నేను ఆతురత పడాలని నేను అనుకుంటాను. What's the solution? దానికి పరిష్కారం ఏంటండి? Find the seed, ఆ విత్తనాన్ని కనుగొనండి, plant the seed in your heart, నీ హృదయంలో ఆ విత్తనాన్ని and that విత్తండి. seed will make you into a loving person, ఆ విత్తనం మిమ్మల్ని ప్రేమపూర్వకమైన వ్యక్తిగా into a మారుస్తుంది, forgiving person. క్షమించేటటువంటి వ్యక్తిగా The మారుస్తుంది. problem is we'll hear a message about forgiveness and we'll say, okay, I have to forgive him, I have to forgive her, I have to forgive all of them, and now I have to forgive all of them, and you determine and you cannot forgive them. చూడండి, ఆ యొక్క క్షమించటం గురించి వాక్యం వినగానే అయితే నేను వారిని వీళ్ళందరినీ క్షమించాలని ఒక ప్రణాళిక వేసుకుంటాం, కానీ వారిని క్షమించం. And you know why you cannot forgive them? ఎందుకు ఆ వ్యక్తి వారిని Because క్షమించలేకపోతున్నాడు the తెలుసా? seed of forgiveness was never planted in your heart to begin with. ఎందుకనగా వారిలో ఆ ప్రారంభించడానికి విత్తనము నాటబడలేదు. And when the క్షమించాలనే seed విత్తనం. of forgiveness is not planted in your heart, you will not bear the fruit or harvest of forgiveness. చూడండి, క్షమించుట అనే విత్తనము మీలో విత్తకపోతే మీరు ప్రక్రియ చేయలేరు. Please get this. దయచేసి ఈ మాటలు గమనించండి. Jesus calls this the foundational training or the foundational teaching of the kingdom of God. యేసు ప్రజల్ని పిలిచి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన ప్రాథమికమైన పునాది He వేస్తూ says, ఉన్నాడు. if you don't understand this mystery, how will you understand all other mysteries? ఈ దేవుని రాజ్యమును గురించిన మర్మమే మీకు అర్థం కాకపోతే మిగతా మర్మాలు ఏ రీతిగా అర్థమవుతూ The ఉన్నాయి? problem is many of us don't understand this. మరి ఈ చిన్న విషయాలు మీకు అర్థం And కాకపోతే because we like supernatural, magical Christianity, మనమేమో ఈ యొక్క క్రైస్తవత్వంలో మరి అతీతమైనటువంటి కార్యాలు జరగాలని మనం కోరుకుంటాం. we simply want to pray a 2-minute prayer before we go to bed and say, God, make me a forgiving person. God, make me a loving person. God, make me do this, make me do this, make me do this. And nothing happens in our life. రాత్రి పడుకునే ముందు మరి 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ప్రభు, నన్ను ఇలాంటి వ్యక్తిగా మార్చండి, క్షమించేటటువంటి వ్యక్తిగా మార్చమని 2 నిమిషాలు ప్రార్థన చేసి పడుకుంటాం. ఏమీ Remember, జరగదు. Jesus never said you will change by your prayer. మీ ప్రార్థన వలన మీరు మారుస్తారని యేసు ఎక్కడ చెప్పలేదు. The mystery ఆ యొక్క మర్మము is in the seed being sown in the soil of your heart. నీ హృదయం అనే నేలలో ఆ విత్తనము విత్తబడితేనే కార్యం జరుగుతూ ఉన్నది. Pastor, I know about Mark 4. I heard this 100 times. ఓ పాస్టర్ గారు, ఈ వాక్యం నేను కొన్ని వందల సార్లు విన్నానండి. Question is this. మరి గమనించండి ఈ మాట. Out of those 100 times that you've heard this, మరి వందల సార్లు ఈ వాక్యాన్ని మీరు విన్నారు. how did you perceive that word? మరి ఆ వాక్యాన్ని మీరు ఎలాంటి అవగాహనతో చూస్తూ ఉన్నారు? ఎలాంటి దృష్టితో మీరు స్వీకరించారు? Did you do anything with that word? మరి ఆ వాక్యము విని వాక్యానుసారముగా మీరు ఏదైనా చేశారా? Or did you just hear it 100 times మరి వందల సార్లు ఆ వాక్యాన్ని మీరు విన్నారు, and not do anything with it, ఏమీ చేయలేదు, yet expecting God to do something for you? అయినను నీ జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యం చేయాలని ఎదురు And చూస్తున్నావు. that's where James says you're deceiving yourself. అక్కడే యాకోబు రాస్తూ అంటున్నాడు, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నాడు అంటున్నాడు. Coming to church, very important. సంఘానికి రావడం చాలా ప్రాముఖ్యమే. Hearing the word, very important. దేవుని యొక్క వాక్యం వినడం ఇంకా ప్రాముఖ్యమే. But he says, don't forget doing the word. కానీ వాక్యానుసారంగా చేయటం మీరు మర్చిపోవద్దు. Don't forget making sure that the word is planted in your
heart. వాక్యము మీ హృదయంలో నాటబడినట్లుగా మీరు మర్చిపోవద్దు. Now, once you start that process, ఒక్కసారి మీరు ఆ క్రియను ప్రారంభించినప్పుడు the first kind of fruit that we need to see is in our actions. మరి మొదటిగా ఫలములను మనము క్రియలో చూడాలి. Secondly, go with me to Galatians chapter 5, రెండవదిగా గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verses 22 and verse 23. 22-23 వచనాలు. అయితే It says, "But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such there is no law." అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధముగా నియమింపబడే ఏదియూ లేదు. The second type of fruit that needs to be seen in our life is our character. రెండవది మన జీవితంలో మన గుణ లక్షణము, గుణశీలతను గమనించాలి. When people look at you, can they see the character of the fruit of the Spirit? చూడండి, ప్రజలు చూసినప్పుడు ఆ ఫలము యొక్క గుణ లక్షణాలని వారు గమనించాలి. So for example, it says the fruit of the Spirit is love, joy, peace. ఆ యొక్క ఆత్మ ఫలములు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, దయాలత్వము. That means if you're not experiencing peace, అనగా మీ జీవితంలో మీరు శాంతిని if you're not అనుభవించినట్లయితే, experiencing joy, ఆనందము మీ జీవితంలో అనుభవించినట్లయితే, that means the wrong seed has been sown. అనగా ఎక్కడో ఒక తప్పిదమైన విత్తనము And if విత్తబడి you know ఉన్నది. the wrong seed has been sown, you have the choice to put the right seed in your heart. ఎక్కడో తప్పుడు విత్తనం విత్తబడి ఉందని మీరు గమనించినప్పుడు మీకు ఒక అవకాశం ఉన్నది, మంచి విత్తనము విత్తే అవకాశం. How do you move from being a hateful person to a loving person? ఒక క్రోధమైన వ్యక్తిగా, అసహించుకునే వ్యక్తిగా నుండి ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా మీరు ఎలాగ How do మారగలరు? you move from being a fearful person to a faithful person? భయపడే వ్యక్తి స్థాయిలో నుండి మరి ధైర్యం కలిగి విశ్వాసపు వీరునిగా నువ్వు ఎలా మార్చగలవు? It's all by the seed of the word of God. ఇది కేవలము దేవుని యొక్క వాక్యం అనే విత్తనము విత్తుట ద్వారానే So the సాధ్యమవుతుంది. second type of fruit that needs to be seen is our character. మరి రెండవది మన యొక్క గుణ లక్షణాలని మనం చూసుకోవాలి. And thirdly, మూడవదిగా let's go to Psalm chapter 1, please. మరి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన Chapter 1, verses 1 through 3. మొదటి 3 వచనాలు. It says, blessed is the man who walks not in the counsel of the ungodly, nor stands in the way of sinners, nor sits in the seat of the scornful. But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water that brings forth fruit in its season, whose leaf shall not wither, and whatever he does shall prosper. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. Hallelujah. హల్లెలూయా. The third type of fruit that needs to be seen in our lives are results. మరి మూడో రకమైనటువంటి వ్యక్తి ఏంటంటే ఫలములను చూచువాడిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. The third type of fruit that needs to be seen in our lives are results. మరి మూడో రకమైన వ్యక్తిగా మన జీవితంలో ఏం చూడాలంటే ఫలములను తెచ్చువారిగా చూడాలి. So three things. Number 1, actions need to be seen. మొదటిది క్రియలు కనబడాలి. Number 2, character has to be seen. రెండవదిగా గుణ లక్షణాలు కనబడాలి. And number 3 is results need to be seen. మూడవదిగా ఫలితాలు కనబడాలి. All these things need to be seen in our lives. ఈ మూడు విషయాలు మన జీవితంలో కనబడుతూ ఉండాలి. Now, in closing, go with me to 1 Peter chapter 1, please. మరి ముగింపులోనికి వచ్చాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1 Peter chapter 1 and verse 23. 23వ వచనము. I want to give you 5 facts about seed. ఈ ఐదు సత్యాలని, విత్తనంను గురించి 5 సత్యాలని నేను చెప్పాలని ఇష్టపడుతూ 5 ఉన్నాను. facts about seed. And 1 Peter chapter 1 verse 23 says, having been born again, not of corruptible seed, but the incorruptible seed through the word of God, which lives and abides forever. తెలుగులో 21వ వచనము, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై It says ఉండాలి. that we have been born again. అనగా మనము తిరిగి జన్మించిన అనుభవమును కలిగి ఉండాలి. Not of corruptible seed, మరి ఆ యొక్క క్షయమైన బీజము చేత but కాదు, incorruptible seed. అక్షయమైన బీజమును కలిగి ఉండాలి. Now what is that incorruptible seed he's మరి talking about? క్షయమైన బీజము అనగా దేని గురించి He says మాట్లాడుతున్నాడు? through the word of God.
మరి దేవుని యొక్క వాక్యము Once again emphasizing the fact that the word of God is incorruptible seed. దేవుని యొక్క వాక్యము అక్షయమైన బీజముగానున్నది. Hallelujah. హల్లెలూయా. What transformed your life from the old person into a new creation is the word of God. మరి పాత ప్రాచీనమైన వ్యక్తి నుండి నవీనమైనటువంటి వ్యక్తిగా మార్చున్నది ఏమిననగా దేవుని యొక్క వాక్యమే. So the word has transforming power. దేవుని యొక్క వాక్యము నిన్ను రూపాంతరపరిచే శక్తి ఉన్నది. That word is available for every single one of us. మరి మనలో ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యము అందుబాటులో ఉన్నది. And here are 5 things that we need to understand about this. ఇక్కడ 5 విషయాల్ని మనం గమనించాలి. Number 1, seed always produces after its own kind. విత్తనము ఎల్లప్పుడూ దాని స్వంత రకము తర్వాత ఉత్పత్తి చేస్తూ ఉన్నది. Seed always produces after its own kind. విత్తనము ఎల్లప్పుడూ దాని స్వంత రకమునే ఉత్పత్తి చేస్తూ ఉన్నది. An apple seed will always produce apples. ఆపిల్ విత్తనాలు ఎల్లప్పుడూ ఆపిల్ పండ్లనే కాస్తూ ఉంటాయి. If you bring 2 horses together, they will always produce another horse. చూడండి, 2 గుర్రాల్ని జత చేసినట్లయితే మరో గుర్రమే పుడుతూ ఉంది. Every seed produces after its own kind. ప్రతి విత్తనము కూడా అది ఏ జాతి ఏ రకముదైతే ఆ రకము ఫలాలనే తీసుకొస్తూ ఉన్నాయి. Number 2, రెండవది, seed contains the harvest. విత్తనములో పంట ఉంటూ ఉంది. Seed contains the harvest. ఒక విత్తనంలో గొప్ప పంట దాగి ఉన్నది. And this is where many of us miss it. ఇక్కడే చాలా మంది తప్పిపోతూ ఉంటారు. For example, if I want a bag of apples. చూడండి, ఒక సంచి నిండా ఆపిల్ పండ్లు Now కావాలనుకున్నాను. in my hand, I've got an apple seed. మరి నా చేతిలో ఆపిల్ విత్తనం ఉన్నది. It's almost hard for you to even see it. చూడండి, ఆ ఆపిల్ విత్తనం మీరు దూరం నుండి చూడడానికి కూడా మీకు కష్టతరంగా ఉంది. But in this one apple seed ఈ యొక్క ఆపిల్ విత్తనంలో contains more than the bag of apples that I need. నాకు కావలసిన సంచి ఆపిల్ల కంటే ఎక్కువ ఆపిల్ ఈ విత్తనంలో ఉన్నాయి. The harvest is within this seed. గొప్ప పంట ఈ యొక్క విత్తనంలో ఉన్నది. Now, for a person who doesn't understand the power of this seed, ఈ యొక్క విత్తనం యొక్క శక్తి ఒక వ్యక్తి అర్థం చేసుకున్నట్లయితే they can hold it in their hand. వారి చేతిలో పట్టుకోవచ్చు. It almost doesn't weigh anything. I can't even feel the weight in my hand. ఆ విత్తనం యొక్క బరువుని కూడా నేను And if I స్పర్శించలేకపోతున్నాను. perceive it as something that is useless for me, ఒకవేళ ఆ విత్తనం చూసి ఇది నాకేం పనికొస్తుందిలే if అనుకుంటే, I see this and say, how can this feed me and my family? ఈ విత్తనము నన్ను నా కుటుంబాన్ని ఎలా పోషిస్తుంది అని నేను If I look అనుకున్నట్లయితే, at this and say, how can this bring the desired harvest that I want in my life? ఈ విత్తనము నా జీవితంలో నేను కావాల్సుకున్నటువంటి ఆ ఫలితాలను ఎలా తెస్తుంది A అనుకుంటే, large bag of apples is heavy. చూడండి, ఒక సంచి నుండి ఆపిల్ పండ్లు అంటే ఎంతో బరువుగా ఉంటాయి. This barely weighs anything. ఈ విత్తనం చాలా తేలికగా ఉంది. And if I treat it like that, ఒకవేళ ఈ విత్తనాన్ని గనుక నేను అలాంటి and అవగాహనతో if my చూసినట్లయితే, perception of this seed is that it is useless, ఈ విత్తనము యొక్క పనికిరాదని గనుక నేను అనుకున్నట్లయితే, then I will never take the time to plant this seed. ఇక ఇలాంటి అవగాహనతో ఈ విత్తనాన్ని నేను ఎప్పుడు భూమిలో విత్తను. And so even though I have the source for the bag of apples, మరి ఒక సంచి ఆపిల్ పొందుకోవడానికి ఆధారము ఒక వనరులుగా ఉన్నప్పటికీ, I'll never enjoy having those bag of apples. మరి ఆ యొక్క సంచి ఆపిల్ నేను Because ఆనందించలేను. I don't realize the fact that the seed contains the harvest. ఈ విత్తనములో గొప్ప పంట దాగి ఉన్నదన్న వాస్తవాన్ని నేను So గమనించలేకపోతున్నాను. also with the word of God. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా Many people, even though they're Christians, చాలా మంది క్రైస్తవులుగా do ఉన్నప్పటికీ not see the word as seed. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఒక విత్తనముగా వారు చూడట్లేదు. They simply see it as a good philosophy book, ఇదేదో చక్కని వేదాంతముగా వారు చూస్తూ good ఉంటారు. story book, ఒక చక్కని కథల పుస్తకముగా వారు చూస్తుంటారు. interesting book, చాలా ఆసక్తికరముగా అయిన వ్యక్తిగా great చూస్తుంటారు. opinions in this book. ఈ పుస్తకంలో చాలా చక్కనటువంటి ఉపమానాలు అనేకమైనటువంటి And అభిప్రాయాలు ఉన్నాయి As అనుకుంటారు. long as you see it that way, మీరు ఆ కోణంలో దాన్ని చూసినట్లయితే, that's all you will get out of it. మీరు ఎలాంటి దృష్టితో చూస్తున్నారో అలాంటి ఫలితాలనే మీరు But పొందుకుంటారు. if I understand that this seed is creative, మరి ఈ విత్తనము చాలా సృజనాత్మకంగా ఉందని మీరు that అనుకున్నట్లయితే, this seed is powerful, మరి ఈ యొక్క విత్తనము శక్తివంతమైనదని మీరు that అనుకుంటే, this seed is what created the worlds as we know it, ఈ విత్తనమే ప్రపంచములను సృష్టించిందని మీరు then గమనించినట్లయితే, I honor this seed. అప్పుడు నేను ఈ వాక్యమును గౌరవిస్తాను. I do what I'm supposed to do with the seed. ఈ విత్తనముతో నేను ఏది చేయాలో అది నేను చేస్తాను. I put it in the soil of my నా heart, హృదయం అనే నేలలో ఈ విత్తనాన్ని విత్తుతాను. and I protect
protect my heart with everything. మరి నా హృదయమును దీంతో నేను కాచుకుంటాను, Because I know this seed will produce all I need in my life. ఎందుకనగా నా జీవితంలో కావలసిన సమస్తము ఈ విత్తనము ఉత్పత్తి చేస్తుందని నాకు Because తెలుసు. that's the kind of creative power that this seed contains. ఎందుకనగా అలాంటి సృజనాత్మకమైన శక్తి ఈ విత్తనంలో ఉన్నది. Number 3. మూడవది, Number 1, we said the seed always produces after its own kind. మరి విత్తనము ఎల్లప్పుడూ దాని సొంత రకమైన ఉత్పత్తిని చేస్తుందని మనం తెలుసుకున్నాం. Number 2, we said that seed contains the harvest. రెండవదిగా విత్తనంలో పంట ఉంటుందని మనం తెలుసుకున్నాం. And number 3, the harvest contains the seed. మూడవది పంటలో విత్తనము ఉంటూ ఉంది. The harvest contains the seed. ఆ పంటలో విత్తనము ఉంటూ ఉంది. Now, let me just talk about finances for just a moment. ఉదాహరణకి ఆర్థిక విషయాల గురించి, డబ్బును గురించి మాట్లాడతాను. A lot of times when we receive the blessing of the Lord, అనేక సార్లు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకొని, you may get a job, ఉద్యోగం వస్తుంది, you may have a financial breakthrough, లేక ఆ యొక్క ఆర్థికమైనటువంటి విషయాల్లో గొప్ప విడుదల మీకు and so కలుగుతుంది. you've got the harvest in your life. మీ జీవితంలోకి గొప్ప పంట వస్తూ ఉంది. Many times people don't realize contained within the harvest is the seed. చూడండి, ఆ యొక్క పంటలో ఒక విత్తనము దాగి ఉందని ప్రజలు గుర్తించరు. And so many times what we do is we spend away or we eat away the entire harvest. అనగా మనం ఏం చేస్తామంటే వచ్చిన పంట అంతటిని ఖర్చు చేస్తాం, లేకపోతే మొత్తం మింగేస్తాం. When we eat away the entire harvest, you do not have any seed for the future. కానీ అదంతా తినేసిన తర్వాత అందులో విత్తనము దాగి ఉందని మర్చిపోయి మనకు విత్తనమే లేదు. You have to understand this is how God provides for us. మరి ఇది కాదు దేవుడు మనకు అనుగ్రహించేది. This is how God provides for ప్రభు us. మనకు ఈ రీతిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. He gives us the seed that is necessary మనకు అవసరమైనటువంటి విత్తనము ప్రభు ఇస్తూ ఉన్నాడు. with all the potential that is needed. మరి కావాల్సిన సామర్థ్యత శక్తి అంతా కూడా And విత్తనంలో then ఇస్తూ he ఉన్నాడు. gives us the wisdom to do what needs to be done with the seed. కాబట్టి ఆ విత్తనముతో ఏం చేయాలో దానికి కావాల్సిన జ్ఞానము కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు. Now he says you plant it, కాబట్టి ఈ విత్తనాన్ని విత్తండి, get the harvest, గొప్ప పంటను కోయండి. take the seed from the harvest and replant కాబట్టి it. ఆ పంటలో నుండి మొదట ఆ విత్తనములు తీసి తర్వాత దానిని విత్తమంటున్నాడు. And that's how the cycle of living and the blessing of God continues in ఆ our రీతిగా lives. దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనం ముందు కొనసాగిస్తాం. But if we don't recognize that the harvest contains the seed, మరి ఆ పంటలో విత్తనము దాగి ఉన్నదని మనం we గమనించకపోతే simply eat the harvest మరి ఆ యొక్క పంట అంతా మనం తినేస్తాం. and then we're back to the same place where we were before. మునుపు మనం ఏ లేమి స్థితిలో ఉన్నాం మరలా ఆ లేమి స్థితిలోనికి వస్తాం. Are you understanding what I'm saying? అర్థమవుతుందండి? All right, number 4. నాలుగవది, The harvest is always bigger than the seed. చూడండి, ఆ పంట ఎల్లప్పుడూ విత్తనము కన్నా గొప్పదిగా ఉన్నది. The harvest is always bigger than the seed. పంట విత్తనము కంటే గొప్పదిగా పెద్దదిగా ఉన్నది. Now this is true both in the negative and in the positive. మరి ఆ యొక్క ప్రతికూలముకైనను అనుకూలమైన దానికైనను ఉంటూ ఉన్నది. See, you can choose the actions that you take. మీరు తీసుకునేటువంటి ప్రవర్తన ఆ యొక్క క్రియల పైన ఆధారపడి ఉంటూ ఉన్నది. Now you can choose the actions that you take. మరి మీరు తీసుకుంటున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే క్రియలు చేయాలో అవి మీరు ఎన్నుకోవచ్చు. But you cannot choose the harvest that you get from those actions. కానీ ఆ క్రియల ద్వారా వచ్చే ఫలితాల్ని మాత్రం మీరు ఎన్నుకోలేరు. I can decide to plant this one seed. ఈ ఒక్క విత్తనం విత్తుటకు నేను నిర్ణయం I చేసుకోవచ్చు. cannot decide how many apples I'm going to get out of this కానీ one ఈ seed. విత్తనంలో నుండి ఎన్ని ఆపిల్ వస్తాయో నేను నిర్ణయించలేను. So even in our life, మన జీవితాల్లో కూడా for example, let's talk about a negative example. ఒక ప్రతికూలమైనటువంటి ఒక ఉపమానాన్ని నేను చెప్తాను. A person can make a decision and choose to have an adulterous relationship. చూడండి, ఒక వ్యక్తి ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. But they cannot choose the harvest that it will bring into their life. ఆ యొక్క అక్రమ సంబంధం వలన వచ్చే ఫలితాలు ఎలాంటివో వారు ఎన్నుకోలేరు. You don't know where the harvest or how big of a harvest you're going to get out of it. కాబట్టి ఆ యొక్క అక్రమ సంబంధం వలన ఆ యొక్క ఎక్కడికి దారి తీస్తుందో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో వారికి తెలియదు. It can be a broken marriage. చూడండి, వారి కుటుంబం విడిపోవచ్చు. Not just your marriage, but the marriage of the other person. చూడండి, మీ వైవాహిక జీవితం
మరి విడిపోవడం కాదు, వేరే వాళ్ళ యొక్క కుటుంబం విడిపోతుంది, It can result in a broken family. లేక కుటుంబమే విడిపోతూ It ఉంది, can result in broken children. లేక పిల్లలు తల్లిదండ్రుల నుంచి It can వేరైపోతారు, result in you losing your job. లేక ఆ క్రియను బట్టి మీ యొక్క ఉద్యోగం It పోవచ్చు, can result in you losing your business. మీ వ్యాపారంలో మీకు నష్టం కలగవచ్చు, Result in you getting into debt. లేక మీరు అప్పుల పాలైపోవచ్చు, Result in you getting into depression. లేక భయంకరమైన ఒత్తిడిలోనికి మీరు వెళ్తూ Become ఉండవచ్చు, an alcoholic. లేక మద్యపానానికి And the దాసులుగా list can అయిపోవచ్చు, continue to go. మరి ఇంకా అనేకమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. So you cannot choose the harvest. కాబట్టి దాని వలన వచ్చే But పరిణామాన్ని the మీరు harvest చూడలేరు. is always greater than the seed that you are sowing. కానీ మీరు విత్తినటువంటి విత్తనము కంటే వచ్చేటటువంటి పరిమాణాలు అవి చాలా పెద్దగా Now, ఉంటాయి. let me give you a positive example. మరి అనుకూలమైనటువంటి విషయాన్ని నేను You చెప్తాను. can choose to be a generous person. ధారాళంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు You ఉండవచ్చు, can choose to be a man or woman of faith. విశ్వాసపు స్త్రీగా, విశ్వాస పురుషునిగా మీరు ఉండవచ్చు. And once you start living by faith, విశ్వాస మూలముగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు your life is affected by it. చూడండి, మీ యొక్క జీవితం ప్రభావితం Your చేయబడుతుంది, family's life is మీ affected by it. కుటుంబీకులు కూడా ప్రభావితం చేయబడతారు, Your children and your children's lives are affected మీ by it. పిల్లలు కూడా విశ్వాస మూలంగా వారు జీవిస్తారు, Now ప్రభావితం you move చేయబడతారు. from being a broke person to a prosperous person. చూడండి, విరగబడిన కుటుంబంలో నుండి ఫలభరితమైనటువంటి కుటుంబంలోనికి మీరు వస్తున్నారు. From a hateful person to a loving person. చూడండి, క్రోధమైనటువంటి వ్యక్తిగా ఉన్న మీరు ఇప్పుడు ప్రేమ కలిగిన From a వ్యక్తిగా sick మార్చబడ్డారు. person to a healed person. మరి రోగిగా ఉన్న నీవు ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా అయ్యావు. From a selfish person to a generous మరి person. స్వార్థభరితమైనటువంటి వ్యక్తిగా ఉన్న And the- నీవు ధారాళత్వం వ్యక్తిగా ఉన్నావు. And the harvest continues to be greater than the seed that you have sown. ఆమేన్. మీరు విత్తనము కంటే వచ్చినటువంటి పంట చాలా గొప్పదిగా I ఉంటుంది. say this many times. A lot of things that I do in my life. నా జీవితంలో నేను చేసేటటువంటి అనేకమైన విషయాలు, There are times when other people look at some of the things that I do and say, "Wow, how did he make that kind of decision?" మరి కొన్నిసార్లు నేను చేసే కార్యాలను చూసి ప్రజలు చూసి అబ్బా ఎంత చక్కగా నిర్ణయాలను తీసుకున్నారు It may అనుకుంటారు. look like a big decision for them, ఓ వారు చూచే వారికి అది చాలా పెద్ద నిర్ణయంగా but కనబడుతూ it was a ఉన్నది, simple decision for me. కానీ నాకు అది చాలా సామాన్యమైన నిర్ణయం అయి ఉన్నది. Not because I'm such a great ఓ person, నేను అంత గొప్ప వ్యక్తినని కాదు, but several decades ago, my parents decided to move in a particular direction. అనేక సంవత్సరాల క్రితమే నా తల్లిదండ్రులు ఆ కోణంలో నన్ను నడిపించారు. They planted the seed, మరి ఆ విత్తనాలు వారు నా జీవితంలో and విత్తారు. I am still reaping the harvest of what they've planted. వారు ఏదైతే విత్తి ఉన్నారో దానికి ప్రతిఫలముగా ఫలాన్ని నేను My అనుభవిస్తూ ఉన్నాను. children will reap the harvest of what my parents నా planted. తల్లిదండ్రులు ఏదైతే విత్తి ఉన్నారో దాని ఫలములను నా పిల్లలు My kids అనుభవిస్తారు. will reap the harvest of what the seeds that I am planting. మరి నేను ఏదైతే విత్తుతున్నానో నా పిల్లలు అనుభవిస్తారు. The harvest will always be greater than the seed that you plant. పంట ఎల్లప్పుడూ నువ్వు విత్తిన విత్తనము కంటే గొప్పదిగా ఉంటూ ఉన్నది. Never get discouraged by the size of the seed. ఆ విత్తనం యొక్క పరిమాణంను చూసి నువ్వు కృంగిపోవద్దు. Let me say this again. This is for somebody. Never get discouraged by the size of the seed. ఆ విత్తనం యొక్క పరిమాణమును చూసి నువ్వు కృంగిపోవద్దు. Oh, Pastor, how much can I do? It's only one small thing. ఓ పాస్టర్ గారు నేను ఏం చేయగలనండి, ఇది చాలా చిన్న విషయమే కదా. Never get discouraged by the size of the seed. నువ్వు ఎన్నడూ ఆ విత్తనమును చూసి కృంగిపోవద్దు. The harvest is coming. అందులో గొప్ప పంట దాగి ఉన్నది, The వస్తూ ఉన్నది. harvest is coming. గొప్ప పంట రాబోతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Finally, point number 5. చివరిగా ఒక విషయము, Seed needs good ground and cultivation. విత్తనానికి ఒక మంచి నేల మరియు దానికి సాగు అవసరమై ఉన్నది. We talked about how powerful the seed is. ఆ విత్తనము ఎంత శక్తివంతమైనదో మనం How మాట్లాడుకొని ఉన్నాం. much can be produced by a seed. ఆ విత్తనము ద్వారా ఎంత గొప్పగా ఉత్పత్తి వస్తుందో మనం చూసాం. This last point emphasizes the importance of doing, because seed needs good ground and ఈ cultivation. విత్తనముకు ఒక మంచి నేల అవసరమై ఉన్నది, అలాగున దానికి సాగు చేయట కూడా అవసరమై ఉన్నది. Again, this one seed, ఈ ఒక్క విత్తనము if I plant it in the soil, ఆ యొక్క నేలలో నేను విత్తినట్లయితే it'll bring a great harvest. అది గొప్ప పంటను తీసుకొస్తూ ఉన్నది. Now, if I take the same seed, అదే విత్తనాన్ని నేను తీసుకొని put it in this book, మరి పుస్తకంలో ఉంచి and I close it, దానిని మూసివేసి all the potential, మరి ఎంత సమర్థత ఉన్నప్పటికీ, all the hundreds of apples మరి వందలాది ఆ యొక్క ఫలాలు is right there.
అవన్నీ పుస్తకంలోనే ఉన్నాయి. never to produce, మరి అవి ఎన్నడూ ఉత్పత్తి చేయవు, never to be enjoyed by anybody, మరి దాని ఫలముల ద్వారా నువ్వు ఎన్నడూ ఆనందించవు, never to be sold by anybody to make some money, మరి డబ్బు సంపాదించడానికి ఆ ఆపిల్ ఎవరికి అమ్మలేరు, never to be able to be bought by somebody and eat it and enjoy the fruit, మరి ఆపిల్ తెచ్చుకొని తిని ఆనందించడానికి కూడా అవి అక్కడ కనబడవు. because the seed is in the wrong place. ఎందుకనగా ఆ విత్తనము సరైన స్థలంలో లేదు. So as powerful as this little seed is, కాబట్టి ఈ విత్తనం ఎంత శక్తివంతముగా ఉన్నదో, this little seed ఈ చిన్న విత్తనము needs soil. దానికి ఒక మంచి నేల కావాలి. And as powerful as the word of God is, అలాగే దేవుని యొక్క వాక్యం కూడా అంత శక్తివంతమై ఉన్నది. as world creating and universe shaping powerful the word is, మరి ఈ వాక్యము ఎంతో శక్తివంతముగా మనుషుల్ని రూపుదిద్దేదిగా ఉన్నది. God said, here's the mystery. మరి దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఒక మర్మము ఉన్నది. This powerful seed ఈ శక్తివంతమైన ఈ విత్తనము needs the soil of your heart. నీ హృదయం అనే నేల దీనికి అవసరమై ఉన్నది. Praise the Lord. If this seed doesn't have your heart, ఒకవేళ ఈ విత్తనము విత్తబడుటకు నీ హృదయం అనే నేల లేనట్లయితే doesn't do any good. దానికి ఎలాంటి ఫలితం లేదు, ఎలాంటి మంచి కార్యం చేయలేదు. If you simply look at this Bible ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు సామాన్యముగా చూసి, and you say it's such a special book, ఇది ఇంత ప్రత్యేకమైన పుస్తకము, and you put it on a shelf, ఇది ప్రత్యేకమైనది కనుక సెల్ఫ్ లో జాగ్రత్తగా పెట్టి, it does you no good. అది నీకు ఏ మేలు చేయదు. What makes the Bible special is not the color. మరి బైబిల్ని ప్రత్యేకంగా కనపరిచేది దానిపైన ఉన్న పై కవర్ కాదండి, It's not the printing. అది ప్రింటింగ్ కాదండి, It's not the gold plated color on the sides. మరి సైడ్లకు ఉన్నటువంటి గోల్డ్ బంగారు పొదిగింపు కాదు, It's not how thick or how slim it is. మరి అది ఎంత లావుందా ఎంత సన్నగా ఉందా అనేది కాదు. It's about what it contains. అందులో ఎలాంటి సారము ఉన్నది, ఎలాంటి It's సారాంశం about ఉన్నది, what this book contains. మరి ఈ పుస్తకంలో ఎలాంటి అంశములు ఉన్నాయి. And the contents of this book need to find a home in the soil of your heart. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశము నీ హృదయంలో నాటబడాలి. When that happens, అది ఎప్పుడు జరుగుతూ ఉన్నది? the Bible says in the book of Proverbs chapter 4 బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 4వ అధ్యాయము and verse 23. 23వ He వచనము, says, keep your heart with all diligence, for out of it spring the issues of life. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా The కాపాడుకోము. heart is the factory. మరి ఈ యొక్క హృదయం అనేది ఒక కంపెనీ, The ఫ్యాక్టరీ heart లాంటిది. is the manufacturing center. మరి అది ఉత్పత్తి చేయు కేంద్రమై ఉంటున్నది. The seed is the raw material. మరి ఆ యొక్క విత్తనం అనేది ఒక పదార్థమై ఉన్నది. You put the seed in the soil of your heart. నీ హృదయం అనే నేలలో దేవుని యొక్క వాక్యమును విత్తనముగా విత్తినట్లయితే The soil will start producing. ఆ విత్తనము ఉత్పత్తి చేయడం The ప్రారంభిస్తుంది. soil will start producing. ఆ విత్తనము ఉత్పత్తి చేయడం And ప్రారంభిస్తుంది. every desired fruit, every desired harvest is one seed away. చూడండి, ప్రతి ఫలమును పొందుకునే హృదయము, కోరిక కలిగిన హృదయము ఒక విత్తనమునకు దూరంగా ఉన్నది. The question is, how do we perceive this word? కాబట్టి ఆ వాక్యమైన విత్తనాన్ని ఎలాంటి అవగాహనతో మనం చూస్తూ ఉన్నాం. Over the last few weeks, గత కొన్ని వారాలుగా we talked about the church మనం సంఘమును గురించి and మాట్లాడుతున్నాం. how we have to perceive the church. మనం ఇప్పుడు ఆ యొక్క సంఘమును ఏ రీతి దృష్టి అవగాహనతో చూడాలని The church is నేర్చుకున్నాం. not optional, but it is essential. మరి సంఘము ఏదో మనకు ఇష్టం ఉన్నప్పుడు రావడం పోవడం కాదు, కానీ అది ఖచ్చితంగా మనకు అవసరమై ఉన్నది. Then we started talking about the role of the pastor. పాస్టర్ గారి యొక్క పాత్రను గురించి, సంఘ కాపరి యొక్క పాత్రను చూసి ఉన్నాం. How we perceive a pastor in our life. ఒక కాపరిని మన జీవితంలో ఎలాంటి దృష్టితో చూస్తూ And the ఉన్నాం. need that every Christian needs a pastor in their life. ప్రతి క్రైస్తవుడికి తన జీవితంలో ఒక కాపరి అవసరమై ఉన్నాడని And మనం ఎరిగి thirdly, ఉన్నాం. today we're talking about the needful thing, which is the word of God. ఈ దినము ఎంతో అవసరమై ఉన్నది దేవుని యొక్క వాక్యమును గురించి మనం నేర్చుకొని When ఉన్నాం. you perceive the church the right way, ఎప్పుడైతే మనము సంఘమును సరైన కోణంలో చూసి when ఉన్నామో, you perceive the pastor the right way, మనము కాపరిని సరైన కోణంలో చూసినప్పుడు, that he's there to equip you to do the work of the ministry మరి దేవుని యొక్క పరిచర్య చేయుటకు వారు మిమ్మల్ని తర్ఫీదు and build చేసినప్పుడు, you in the word of God, దేవుని యొక్క వాక్యంలో వారు మిమ్మల్ని నడిపిస్తూ and ఉన్నప్పుడు, then when you perceive the word of God the right way,
దేవుని యొక్క వాక్యమును సరైనటువంటి విధానంలో మీరు you స్వీకరిస్తారు. will begin to walk in the paths of God for your life. మరి దేవుని యొక్క చక్కని ఫలితాల్లో మీ హృదయమును కాయు స్థితిలో మీరు Things నడుస్తారు. will be established in your life. మీ జీవితంలో కార్యములు స్థాపింపబడుతూ ఉంటాయి. Wisdom will be made available to దేవుని you. యొక్క జ్ఞానము మీకు అందుబాటులో ఉంటూ ఉన్నది. Things that need to that you need to move away from will automatically begin to take place. మరి ఏ కార్యాలైతే మీకు దూరం అయిపోతూ ఉన్నాయో అవన్నీ మీకు దగ్గరవి కార్యాల యొక్క నెరవేర్పు జరుగుతూ ఉన్నది. Because the seed is being planted. ఎందుకనగా నీలో వాక్యపు విత్తనం విత్తబడి And ఉన్నది. my prayer today is this: ఈ దినము నా ప్రార్థన ఏంటంటే that every single one of you మీలో ప్రతి ఒక్కరు కూడా will begin to plant the word of God in your heart like మీ never జీవితంలో before. దేవుని యొక్క వాక్యమును విత్తి దానిలో నాటబడాలని That you will కోరుకుంటున్నాను. make time for the word of God like never before. మునుపటి కంటే దేవుని యొక్క వాక్యానికి మీరు సమయాన్ని ఇవ్వండి. And see a supernatural harvest in your life like never మీ before. జీవితంలో మునుపటి కంటే అతీతమైన కార్యాలు మీ జీవితంలో May చూడండి. it be so in all of your lives in the mighty name of Jesus. కాబట్టి మీ జీవితాలన్నీ యేసు నామములో దీవింపబడును గాక. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈరోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ.